హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేసి ఆ పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఇది పక్కన పెడితే అసలు ఈ పార్టీని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఏ లక్ష్యాలతో స్థాపించారు, ఆ పార్టీ ఈరోజు ఏ మార్గంలో వెళ్తుంది అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకు తీరాలి. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీ పెట్టినటువంటి శివకుమార్ వైసీపీ పార్టీ మీద ఇవాళ నడుస్తున్న విధానం మీద సంచలన కామెంట్స్ చేశారు. సరే, ఆ కామెంట్స్ మీకు వినిపించే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఒక కీలకమైన విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నిజానికి ఈ పార్టీ పెట్టే నాడు, ఈ పార్టీ తన చేతుల్లోకి తీసుకునే నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. కేసులు, జైలు జీవితం, చాలా రిస్క్లో ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు. అసలు రాజకీయంగా తను క్లిక్ అవుతానా లేదా తెలీదు. ఒక ఛాలెంజింగ్ గేమ్, ఆ ఛాలెంజింగ్ గేమ్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి పట్ల విపరీతమైన సానుభూతిని క్రియేట్ చేసింది. ఆ సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారి వైపుగా ర్యాలీ కావటానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతా కూడా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. రాజకీయాలతో సంబంధం లేని విజయమ్మ బయటకు వచ్చి కంటతడి పెట్టి జనంలో తిరిగారు. వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఏకంగా పాదయాత్ర చేశారు. సో వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా రోడ్డు మీదకి రావటం అనేటువంటిది ప్రజల్లో వాళ్ళ పట్ల సానుభూతిని క్రియేట్ చేసింది. పైగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయం అది, దేశవ్యాప్తంగా కూడా. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అయితే రాష్ట్ర విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం. మరి కాంగ్రెస్ కానప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏముంది? అది టీడీపీ వైపు వెళ్ళే ఓట్ బ్యాంకు కాదు, యాంటీ చంద్రబాబు ఓట్ బ్యాంకు, యాంటీ టీడీపీ ఓట్ బ్యాంకు. మనకు వేరే ఆప్షన్ లేదు. ప్రజారాజ్యం పార్టీనా అప్పటికే కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయి ఉంది. అప్పటికే కాంగ్రెస్లో చిరంజీవి తన పార్టీని మెర్జ్ చేశారు, ప్రజారాజ్యం పార్టీని. ఇక ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు అనుకున్న టైంలో జగన్ ఒక వేవులాగా వచ్చాడు. జగన్ చేసిన ఒక ఓదార్పు యాత్ర నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సాగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ప్రజా మద్దతు రావడానికి కారణమైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీని కాదని, రాష్ట్రంలో కేంద్రంలో అధికారం కాంగ్రెస్కున్న అధికార పార్టీని కాదని దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు, కొద్దిమంది ఎంపీలు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళితే విపరీతమైన మెజార్టీలతో గెలిపించారు ప్రజలు. మామూలు మెజార్టీతో కాదు, ఒక జగన్ సునామీ క్రియేట్ అయింది ఆ రోజుల్లో. 2014లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్ని వైసీపీ పార్టీ ఫేస్ చేస్తే ఆ ఎన్నికల్లో 67 సీట్లు వచ్చాయి. చిన్న విషయం కాదండి. మొదటి ఎన్నికల్లో 67 సీట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. మన చిరంజీవి గారు పెద్ద సినిమా స్టారు, ఆయన పార్టీ పెడితే ఎన్నికల్లో పోటీ చేస్తే 2009 ఎన్ని వచ్చాయి? 18 సీట్లేగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఎన్నికల్లోనే 67 సీట్లు సంపాదించాడు. మామూలోడు కాదు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. తర్వాత కూడా జనాన్ని అంటిపెట్టుకుని ఉండటం, జనంలోకి వెళ్ళటం, పాదయాత్ర చేయటం, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటాం. ఆ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేది జనం మైండ్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం అండగా ఉంది, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు అన్నీ కలిసి వచ్చి, పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్న హామీలు, అంటే ఒకదానికి లింక్ అయి 151 సీట్లు 2019 ఎన్నికల్లో వచ్చాయి. అదొక సునామీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఆ రకమైన గెలుపు ఎవరికీ లేదు. మామూలుగా ఒక సునామీని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, నో డౌట్ ఎట్ ఆల్. చాలా తక్కువ టైంలో రాజకీయంగా బాగా క్లిక్ అయ్యాడు. అయితే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి అనుకూలత, రాజశేఖర రెడ్డి గారి సానుభూతి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో తన మార్కు వేసుకోవటం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు మార్కు చెరిపేయడానికి ప్రయత్నం ఎక్కువ చేశాడు. చంద్రబాబు నాయుడు పేరు వినపడకూడదు, చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనపడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ప్రయత్నం చేశాడు. తనకు ఒక మార్కు వేసుకోవాలి, తనకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అన్నది పక్కన పెట్టి అవతల వాళ్ళ మీద కోపం, కసి, ఆక్రోశం వెలగక్కే ప్రయత్నం చేశాడు. అది బెడిసి కొట్టి 2024 ఎన్నికల్లో 11 సీట్లకు వైసీపీ పరిమితం అయిపోయింది. 2014లో 67 సీట్లు వచ్చిన పార్టీ, 2019లో 151 సీట్లు సాధించిన పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు నచ్చలేదు,
ప్రతిపక్ష నాయకుడికి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేశారు. ఏ జనం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన పెట్టుకున్నారో, నెత్తిని పెట్టుకున్నారో, అదే జనాలు అమాంతం ఎత్తి కింద పడేశారు. కారణం, అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఇమేజ్ ఉండేది, నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అయింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన ప్రయత్నం ఏంటి? ఏనాడు లేని కష్టాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన పార్టీ టేక్ ఓవర్ చేసే రోజు కూడా లేని కష్టాలు, ఆయన మీద కేసులు పడి జైలు జీవితాన్ని అనుభవించే లేని రోజు కూడా లేని కష్టాలు. ఎందుకంటే అప్పుడు కేసులు పట్ట అరెస్టులైనా జైలుకి పోయినా జనంలో సానుభూతి ఉంది కదా, జనం మద్దతు ఉంది కాబట్టి ఓకే ముందుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు జనం మద్దతు కరువైంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే పర్టికులర్ ఓట్ బ్యాంకు ఉంది, కానీ ఆ ఓట్ బ్యాంకుతో అధికారం ఎప్పటికీ రాదు. కేవలం ఆ ఓట్ బ్యాంక్ తోటి అధికారం రాలేడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నమ్ముతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత క్రియేట్ చేయగలిగితే తన అధికారంలోకి వస్తానని అనుకుంటున్నాడు తప్ప తనకు పాజిటివ్ క్రియేట్ చేసుకున్నా అనుకోవట్లే. ఒకప్పుడు జగన్ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు వ్యతిరేకత మీద ఆధారపడి కాదు, తనకు అనుకూలత క్రియేట్ చేసుకుని అధికారంలోకి వచ్చాడు. నేను చెప్తున్నానుగా, జగన్మోహన్ రెడ్డి అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు అనే పేరు సంపాదించుకొని ఒక ఛాన్స్ ఇద్దాం, ఒకసారి మార్పు చూద్దాం, రాజన్న బిడ్డ సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నాడు, మార్పు చూపిస్తా అన్నాడు, మన బిడ్డ అనేది క్రియేట్ చేసుకుని అధికారంలోకి వచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఆ ఫీలింగ్ ఉందంటే లేదు, రియాలిటీలో లేదు. సరే, వైసీపీ పార్టీ చరిత్ర మీద, ఆ పార్టీ నడుస్తున్న విధానం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సరే, ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి ఈ శివకుమార్ అనే వ్యక్తి. ఈ శివకుమార్ ఈరోజు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి వినండి. పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు, నీకు సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఆ పార్టీని ఇచ్చేసేది తెలంగాణ బతికించుకుంటా. స్పందించరు కూడా. ఎందుకు? కఠినాత్ములు వాళ్ళు, కఠినమైన మనసు ఉన్నటువంటి మనుషులు. 9.5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటుండే. ఓకే, లేకపోతే శివకుమార్ అయినందువల్ల వాల్యూ లేదంటారా? శివారెడ్డి అయితే నాకు అక్కడ నన్ను ఎక్స్ప్రెషన్ ఉండదు నాకు ఇక్కడ. అంటే మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీలో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారంటారా? అది నేను చెప్పేది ఓపెన్ గా తెలుసు మీకు, అక్కడ అందరి అదే జరుగుతుంది కదా. ఆ పార్టీని మీరు హస్తగతం చేసుకోవచ్చు కదా. ఆవిడ బాండింగ్స్ ఏమైనా జరిగాయి మీ మధ్య? రిజల్యూషన్స్ ఉంటాయి, ఆ రిజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈరోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది ఆ పార్టీ. ఆ పరిస్థితి చేయాలని ఆలోచన నేను లేను. ఓకే, నాకు సరే, అది శివకుమార్ కామెంట్స్. దీని మీద కూడా మీ కామెంట్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.